సో మీకు పాప కానీ బాబు కానీ జూన్లో డెలివరీ ఉందా? జూన్లో 2, 11, 20, 29న డెలివరీ ఉంటే వాళ్ళ లక్షణాలు చెప్తాను. సో ప్రతిదానికి విరుగుడు న్యూమరాలజీ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ 2లో పుట్టినోళ్ళు చంద్ర ప్రభావం వల్ల చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా, పొజెసివ్గా ఉంటారు. తొందరగా అలుగుతారు. కానీ పుస్తక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం విపరీతంగా ఉంటుంది. వీళ్ళు 2లో పుట్టిన వాళ్ళు శాంతి దూతలు. 2, 11, 20, 29 వీళ్ళు ఎవరిని అంత తొందరగా కోప్పడరు. వీళ్ళ కోపం వస్తే ఎవరు తట్టుకోలేరు. సో వీళ్ళ బర్త్ నెంబర్ వచ్చి 2 అవుతుంది. మంత్ 6, సంవత్సరం 2026. సో బర్త్ మంత్ ఇయర్ కొడితే 9 వస్తుంది. 2/9. సో 2/9 వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. 2 చంద్రుడు, 9 కుజుడు. ఈ 2, 9 తూకంలో ఉండవు. ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వస్తుంటుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. నవ్వగలరు, అలగగలరు, మౌనంగా ఉండగలరు, కోపంగా ఉండగలరు. ఒకే రోజులో ఈ మూడ్ స్వింగ్స్ అన్నీ చూపించగలరు. సో ఈ 2/9కి పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, మీరు ముందుగా చేయాల్సిందంటే ముద్దు పేర్లు లేవు. నానా, కన్నా, పండు. మన పండు అని నేను చెప్పి ఆ పండు పిలవకూడదని. మన డాన్స్ మాస్టర్ పండుకి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి వైజాగ్ యాక్సిడెంట్లో. పండులో 16 ఉంది. 16 అంటే ప్రమాదం. సౌందర్య 16 ప్రమాదం. సావిత్రి 16 హెల్త్ ప్రాబ్లం. శ్రీహరి, సిల్క్ స్మిత వీళ్ళంతా 16 వాళ్ళే. జమ్మూ అండ్ కాశ్మీర్ 16, రష్యా 16, ఎయిర్ ఇండియా లాసెస్ 16, ఐడిపిఎల్ క్లోజ్డ్ 16, ఎల్టీటీ స్మాష్డ్ 16. సో 2/9లో పేరు ఎలా ఉండాలి? సో చాలామంది మా బాబు పుట్టాడు పేరు పెట్టండి, లేదా స్పెల్లింగ్ పెడుతున్నారు. 10 స్పెల్లింగ్స్. ఒక స్పెల్లింగ్ కరెక్ట్ కనుక నేను ఒక ఆయన పెట్టాడు నజీర్, NAZIR, NAZZER, NAZIER. సెలెక్ట్ చేయండి. సార్ చిన్నపిల్లల పుట్టుకలో దోషాలు ఉంటాయి. కాంచాయనం, కర్మ విమోచనం. మీరు ఫీజు చెప్పట్లేదు యూట్యూబుల్లో. అపాయింట్మెంట్ తీసుకోండి అంటే ఫీజు కట్టమనే సార్ అర్థము. నేను బతకాల్సింది మీరు ఇచ్చే డబ్బులతోనే. నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చాను. సో మీరిచ్చే ఫీజుతో కొన్ని మంచి పనులు చేసుకుంటూ నేను తినడానికి వాడుకోవాలి. సో చాలామంది నాకు రోజు 100 మంది అన్న పేర్లు పెడతారు. చిన్నపిల్లలకి పేర్లు పెట్టండి. కష్టపడి ఒకరినో ఇద్దరినో కంటున్నారు. నాకు ఫీజు కట్టి బిడ్డకి మంచి పేరు పెట్టించుకోండి. వాళ్ళని ఎలా పిలవాలి? ముద్దు పేర్లు వద్దు, అసలు పేరే ముద్దు. ఆ పేరు ఎలా ఉండాలి నేను సెలెక్ట్ చేస్తాను. సో నేను పేర్లు పెట్టానంటే వాళ్ళకి 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి ఉండేలాగా చక్కటి గైడెన్స్ ఇస్తాను.